స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. మూడవ సంచిక ఈ 18 మందిలో మూడవ బృందం ఇవాళ పాల్గొనబోతున్నారు. ఈ సంచిక ప్రత్యక్ష పరోక్ష వీక్షకులందరికీ కూడా మా బృందం తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇందులో ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి ఒక్కొక్కరికి 50,000, ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలను ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మన ముఖ్య అతిథిని ఆహ్వానించడానికి ఒక కదంబం, పల్లవుల కదంబం. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట పంజరాన రామచిలుక ఎట్ట ఉన్నది అది ఎవరే ఎవరే తెలిపేది ఎన్ని నాళ్ళే ఇట్టా గడిచేది అది ఎవరే ఎవరే తెలిపేది ఎన్ని నాళ్ళే ఇట్టా గడిచేది నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ ఈ పల్లవులకు కారణకర్త అయినటువంటి సోదరుడు చిరంజీవి భువన చంద్రని మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదిక మీదికి ప్రీతితో ఆహ్వానిస్తున్నాను. ఆడితే లోకమే ఆడదా మా అందరి తరఫున ఆహ్వానం మన్నించి విచ్చేసినందుకు చాలా సంతోషం. చిరంజీవి భువనచంద్ర సినిమాలకు రాకముందు మనం అందరం గర్వపడాల్సిన విశేషం, ఇవాళ హీరోస్గా ఉంటున్నటువంటి మిలిటరీలో పనిచేసినటువంటి వ్యక్తి అక్కడి నుంచి చాలా ఆధ్యాత్మిక చింతనలోకి మళ్ళీ ఒకానొక దశలో సన్యాసమే స్వీకరించాలనుకుని మళ్ళీ వారి గురువు గారి నిర్దేశన ప్రకారం కవిగా ఉదయించడానికి మద్రాసు ఇచ్చేసి తర్వాత సినిమాల్లో పాటలు రాస్తూ అలజడి సినిమాకి సంభాషణలు కూడా రాశారు. వీటన్నిటికీ మించి మంచి మిత్రుడు, మంచి స్నేహితుడు, మంచి వ్యక్తి. చాలా 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 ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితుల నుంచి కేవలం తన మనోబలంతో దాన్ని జయించి ఇవాళ చాలా చాలా ఆరోగ్యంగా ఉంటూ ఇచ్చేశారు. చిరంజీవ ఆరోగ్యమస్తు, ఆయుష్మాన్ భవ. దీక్ష చిత్రం నుంచి నారాయణ రెడ్డి గారు రాసి పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరపరిచిన పాట నేను పాడింది. మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక చెలితో మాటలాడని వలపే పాట పాడని వలపే పాట పాడని మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక.
నయనాలై విరిసే అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మురిసే ఆ నయనాల కమలాలలోనా నా జిలుగు కలలు చూసుకోని అద్దాల చెక్కిళ్ళలోనా నా ముద్దులే దాచుకోని మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక మధుమాసం చెలిమోవిని తరహాసం చేసే తెలిజాబిలి చెలిమోమున కళలారబోసే ఆదరహాస కిరణాలలోనా నన్ను కలకాలం కరిగిపోని ఆ కలల పండు వెన్నెలలోనా నా వలపులన్నీ వెలిగిపోని మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక చెలితో మాటలాడని వలపే పాట పాడని వలపే పాట పాడని మెరిసే మేఘమాలిక ధన్యు మాధుర్య ప్రధానమైనటువంటి పాటలు ఎంపిక చేసుకుని పిల్లలందరూ పాడుతున్నారు. సాయి మాధవ్. అందరికీ నమస్కారం. నా పేరు రేళ్ల సాయి మాధవ్. నేను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుండి వచ్చాను. మా అమ్మగారి పేరు రాజేశ్వరి, మా నాన్నగారి పేరు మల్లయ్య. నేను ప్రస్తుతం లలిత సంగీతం లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో శ్రీ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ప్రస్తుతం JNFUలో యానిమేషన్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. మీ అమ్మగారు నాన్నగారు వచ్చారు ఎక్కడికి? నాన్నగారు వచ్చారు సార్. నమస్కారం అండి, స్వాగతం. మీకు కూడా. మీకు స్వాగతం సోదర. సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం మణిశర్మ, గానం హరిహరన్. చూడాలని ఉంది సినిమా నుంచి యమహా నగరి. సరి మామ గరి స సనిద పసా సరి మామ గరి స సనిద పసా రే మదాని గా పసా సనిద ప మగ పమరే యమహా నగరి కలకత్తా పూరి యమహా నగరి కలకత్తా పూరి నమహో గిలి హౌరావారధి యమహా నగరి కలకత్తా పూరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పూరి నమహో గిలి హౌరావారధి
చోట పాడనా తెలుగులో ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పదగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో యమహానగరి కలకత్తా పూరి నమహోహుగిలి హౌరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పూరి బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీ గంధ సాగనే పదగురు ప్రేమలే లేని లోకం దేవదా మార్కుమైకం శరన్నవలాభిషేకం తెలుసుకోరా కథలకు నెలవట కళలకు కొలువట విధులకు సెలవట అతిథుల గొడవట కలకట నగరపు కిటకిటలో యమహానగరి కలకత్తా పూరి నమహోహుగిలి హౌరావారధి యమహానగరి కలకత్తా పూరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పూరి నమహోహుగిలి హౌరావారధి ధన్యవాదాలు. ప్రీ యూనివర్సిటీ చదివి బిఏ డిస్కంటిన్యూ చేసి నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాను. ఏనాడు యూనివర్సిటీలోకి అడుగు పెట్టలేదనే బాధ నాకు ఉండేది అదివరకు. కానీ అద్భుతమైనటువంటి ఈ చిన్నారులకి సంగీతం నేర్పే ఒక విద్యాలయం ఏమిటి అంటే ఈ పాడుతా తీగ కార్యక్రమం. ఎంతోమంది రచయితలు ఉంటారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారు వెళ్ళిపోయారు. చాలామంది కాలంతో పాటు నిలిచారు. అటువంటి మహానుభావుల్లో ఒకరు శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారు. నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా. ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా బెంగాలీ వాళ్ళు కనుక సెలెక్ట్ చేసినట్లయితే ఏ బెంగాలీ కూడా రాయనటువంటి అద్భుతమైనటువంటి గీతాల్ని వారు రాశారు. ఆ హంస పాడిన పాట ఆనందుడు చూపిన బాట. ఆనందుడు చూపినటువంటి బాట ఎవరికి చూపించారు? లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ సాంగ్, సింగ్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ పజిల్, సాల్వ్ ఇట్. ఇటువంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పినటువంటి శ్రీ వివేకానందుల వారిది ఇక్కడ ఆనందుడు. ఆ హంస రామకృష్ణ పరమహంస. 1971 యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు కల్కటా. అక్కడ దిగంగానే మొట్టమొదటి నాకు గుర్తుకొచ్చింది ఎవరంటే మహాత్మా గాంధీ. రాళ్ళు పెట్టి కొడుతుంటే లెట్ మీ బ్లీడ్ టిల్ మై లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్, బట్ హిందువులకి ముస్లిమ్స్కి శాంతి లభించేంత మటుకు నేను ఇక్కడి నుంచి కదలను అని హౌరా
స్టేషన్లో దిగంగానే వారు చెప్పినటువంటి మాట అది. నేను కలకట్టా వెళ్ళినప్పుడు నాకు గుర్తుకొచ్చింది అది. అది ఒకటి నాకు గుర్తుకొస్తే, నేను ఉన్నటువంటి పీరియడ్ ఒక శరత్చంద్ర చట్టోపాధ్యాయ పేరు ఆనాడు తెలియనటువంటి ఏ రచయిత లేడు, ఏ స్టూడెంట్కి, ఏ ఇంటికి వెళ్ళండి శరత్చంద్ర చట్టోపాధ్యాయ పేరు తెలియని లేవు, రవీంద్రనాథ్ తెలియని లేవు. అటువంటి మహానుభావులందరిది, బంకించంద్ర వందే మాతర గీతాన్ని రాసినటువంటిది. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం బెంగాల్ నుంచి ఉద్భవించింది, ఎంత అద్భుతమైనటువంటి అదొక ఆధ్యాత్మిక నగరం. ఆ మొత్తాన్ని ఒక్క పాటలో నిలబెట్టినటువంటి ఘనత అపూర్వం. చాలా సంతోషం కలిగించాను నాయన. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు వేటూరు సుందరరామూర్తి నమస్కరిస్తూ చాలా చక్కగా చేశారు. అంటే రఘువంశీ సుధామృత చంద్రశ్రీ చంద్ర పాటని తీసుకొని చేయాలనేటటువంటి తాపత్రయం సంగీత దర్శకుడిదో లేకపోతే దర్శకుడిదో కావచ్చు. దీంట్లో ఎవరిదైనా సరే దాన్ని సినిమా పరంగా మలిచిన రీతి చాలా బాగుంది. కారణం ఏమిటంటే భారతదేశానికి పాశ్చాత్య సంగీతం కలకత్తా నుంచే వచ్చింది. యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట తెల్లవాడు అక్కడ దిగంగానే అక్కడి నుంచి తర్వాత మాకు సినిమాలకు వాయించడానికి వచ్చిన చాలామంది మ్యూజిషియన్స్, ముఖ్యంగా స్ట్రింగ్స్ సంబంధించిన వాళ్ళు, బ్రాస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళే ఆ రోజుల్లో. రాజేశ్వరరావు గారు కూడా అక్కడ తరఫీదు పొందినటువంటి వారే. ఆ రోజుల్లో అక్కడ ఆ సంగీతం గురించి ఆయనకు తాపత్రయం వచ్చి అక్కడ నేర్చుకొని అక్కడ ఉండి వచ్చినటువంటి వ్యక్తే. సో మనకు ఆ ద్వారం నుంచి పాశ్చాత్య సంగీతం భారతదేశంలోకి వచ్చిందనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు అది. మీ పాడడానికి వస్తే అక్కడక్కడ ఏదో స్వరస్థాయిలో కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఏది శృతికి సంబంధించింది. అవి చాలా మైనర్ థింగ్స్, అవి మీకు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. మంచి వాయిస్ మీది, చాలా చక్కగా ఉంది, పలుకులన్నీ బాగా పలుకుతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. తరువాతి గాయని సుగంధిని రమ. అందరికీ నమస్కారం. నా పేరు ఏల్చూరి సుగంధిని. నేను నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు శ్రీమతి లక్ష్మి, మా నాన్నగారి పేరు శ్రీశ్యామ్. నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మొట్టమొదట మా అమ్మగారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను. తర్వాత శ్రీ కాళిదాస కళానికేతన్ సంస్థలో శ్రీ శ్రీనివాస్ గారి దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకున్నాను. ప్రస్తుతం నెల్లూరులోని డివి సురేష్ రావు గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. అమ్మా నాన్న వచ్చారు ఇక్కడికి? వచ్చారు సార్. నమస్కారం అండి, మీకు స్వాగతం. మీకు కూడా స్వాగతం తల్లి. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కీరవాణి, గానం చిత్ర. సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి కలికి చిలకల కొలికి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. అత్త మామల కొలుచు అందాల దివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి. మేనాలు తేలేని మేన కోడల్ని, అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని. వాల్మీకిని మించు వరస తాతయ్య, మా ఇంటి కంపించవయ్య మావయ్య. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. ఆచి అత్త గోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి. నేటి అత్తమ్మ నాటి కోడలివి, తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి. తలలోని నాలికై తల్లిగా చూసి పూలల్ల
కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి. మసకబడితే నీకు మల్లె పూదండా, తెలవారితే నీకు తేనె వీరెండా. 7 మల్లెలు తూగు నీకు ఇల్లాలు, 7 జన్మల పంట మా అత్త చాలు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది, పుట్టింటికి మనసు పరుగు తీస్తుంది. తెలుసుకో 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 మనసున్న మామ, సయోధ్య నీలేటి సాకేతరామా. కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి. ధన్యవాదాలు. ఒక పాటకి పట్టం కట్టాలి అంటే అది వేటూరు పాటకే అవుతుంది. కవికుల గురువు అంటే ఆయనకి సాష్టాంగపడి ఎన్ని వేల సార్లు నమస్కరించినా ఆర్తి తీరదండి, ఆశ తీరదు. వెళ్ళిపోయారు మహానుభావుడు. అన్నిటినీ స్పృశిస్తూ, ఒక స్త్రీ యొక్క జీవితాన్ని అంతటినీ స్పృశిస్తూ అలతి అలతి పదాలతో అద్భుతంగా రాసినటువంటిది మా వేటూరు గారికి 10,000 దండాలు. సాంప్రదాయ సంగీతాన్ని అవపోసన పెట్టి అందరికీ అద్భుతమైనటువంటి సంగీతాన్ని మనకి ఇస్తున్నటువంటి మహానుభావుడు ఎవరంటే కీరవాణి గారు. వారి పాట వింటే తెలుగుదనం, నిండు తెలుగుదనంతో చక్కని పదాలతోటి ప్రతి అక్షరం వినిపించేట్టు చేసే కీరవాణి గారికి నమస్కరిస్తూ, బాలుగారు రాక్షసి అని తిట్టేవాళ్ళు, అప్పుడప్పుడు ఏదైనా కేకలేస్తే నవ్వుతూ కేకలేసేవాళ్ళు. చిత్రమ్మ, షీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గురించి మనం విన్నాం. షీ ఈజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ స్మైల్స్. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ. చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. మసగబడితే నీకు మల్లె పూదండ, తెల్లవారితే నీకు తేనె నీరెండ. తేనె నీరెండ ఎవడండి వాడు కనిపెట్టినవాడు. తెల్లవారితే నీకు తేనె నీరెండ, 7 మల్లెలు తూగు నీకు ఇల్లాలు, 7 జన్మల పంట మా అత్త చాలు. ఏమిటి ఆ శబ్దం, ఏంటి అక్షరం? మహాపండితుడు. ఎందుకో తెలియదు, కళ్ళు ద్రవించాయన్నమాట. చాలా గొప్ప పాట, చాలా గొప్ప పాట, గొప్ప సినిమా కూడా. నీ గురించి ఏం చెప్పక్కర్లేదు, చాలా బాగా పాడావు. వెళ్ళరా తల్లి. ధన్యవాదాలు. You did a beautiful job. Beautiful job. So perfect. God bless you. హరిప్రియ. అందరికీ నమస్కారం. నా పేరు మరంగంటి హరిప్రియ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు శ్రీమతి లక్ష్మి, మా నాన్నగారి పేరు నరసింహాచార్యులు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను శాస్త్రీయ సంగీతం మా అమ్మగారు అయిన లక్ష్మి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం శ్రీ నాగరాజ ప్రసాద్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సంతోషం అమ్మా. వచ్చారా అమ్మా నాన్న? అమ్మ వచ్చారు సార్. నమస్కారం అమ్మా, స్వాగతం మీకు. శుభం. హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర, సంగీతం వందే మాతరం శ్రీనివాస్, గానం చిత్ర, స్వయంవరం సినిమా నుంచి మరల తెలుపున ప్రియ. మరలతిలో పనా ప్రియ, మరలతిలో పనా, మరలతిలో పనా.
విరబూసిన వెన్నెలలో తెరతీసిన విడియాలని విరబూసిన వెన్నెలలో తెరతీసిన విడియాలని అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని నిదురపోని కన్నులలో పవళించు ఆశలని చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని మరల ప్రియా మరల తెలుపనా నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయే మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి ఒక క్షణమే ఆవేదన మరో క్షణమే ఆరాధన తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ మరల తెలుపన ప్రియ మరల తెలుపన మరల తెలుపన ప్రియ మరల తెలుపన. ఆయన రాసుకున్న పాటను గురించి ఆయన వ్యాఖ్యానించడం బాగోదని ముందుగా నేను మాట్లాడుతున్నాను. ఇది సినిమా కోసం రాసిన పాట కాదు, నాకు తెలిసింది తను రాసుకున్నటువంటి పాట. డైరీ సాంగ్ అండి. డైరీ సాంగ్ అంటారా వీటిని? డైరీలో రాసుకున్న పాట. ఈ పాట వెనకాల కథ ఏదైనా ఉందా? మా ఆవిడ కూడా చూస్తూ ఉంటుందండి ఈ ప్రోగ్రామ్. అదే నేను ఈ ఒక్క ప్రోగ్రాం వస్తున్న రోజున నేను మీ ఇంటి దగ్గర పవర్ కట్ అయ్యేటట్టు చేస్తానులేండి. సార్ యాక్చువల్గా నేను గురుగాన్ అండి. నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చి ఢిల్లీ దగ్గర గురుగాను. ఒక అమ్మాయిని, పంజాబీ అమ్మాయిని చూశాను. అమ్మాయి ఒకసారి వెళ్తోందండి, డైరెక్ట్గా వెళ్తూ వెళ్తూ సిండికేట్ బ్యాంక్లోకి వెళ్ళిందండి. నేను వెనకాల వెళ్ళాను. తర్వాత వెనక్కి వెళ్ళిన తర్వాత చూసింది, 2-3 సార్లు చూసినా కానీ, అంటే వెనక్కి తిరిగితే మిలిటరీ వాడిని తిరగకూడదు, ముందరికి వెళ్ళాలంటే భయం, భాష కూడా రాదు అప్పుడు హిందీ నాకు. సరే లోపలికి వెళ్తే ఎందుకు అంటే నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు అంటే ఐ వాంట్ ఓపెన్ అన్ అకౌంట్ అని అడిగానండి. ఓకే, అప్పుడు 5 రూపాయలు అకౌంట్ ఉంటే చాలు, 10 రూపాయలు ఇచ్చాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1970 వ్యవహారం ఇది. అప్పట్లో ఇచ్చానండి. వాళ్ళు ఓపెన్ చేశారు, ఇచ్చారు. మరుసటి రోజున వెళ్ళి 5 రూపాయలు విత్డ్రా చేసుకున్నా. నెక్స్ట్ డే వెళ్ళి 5 రూపాయలు డిపాజిట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకున్నాను. ఆ కౌంటర్లో ఉండేది. ఫైనల్లీ షీ ఆస్క్డ్, వాట్ ద హెల్ యూ ఆర్ కమింగ్ బిహైండ్ మీ అండ్ వై యూ ఆర్ కమింగ్ లైక్ దిస్ అంటే ఏం చెప్పాలో తెలియక అమ్మాయి నోట్లు లెక్క పెడుతుంటే ఇట్లా ఉంటే, ఐ జస్ట్ లవ్ యువర్ ఫింగర్స్, దట్స్ వై. అంటే ఆ లెక్క పెట్టేటప్పుడు వేళ్ళు చాలా అందంగా. తర్వాత ఐఎమ్ సారీ చెప్పలేను. సరే వదిలేండి, అంతకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే రిపీట్ ప్రోగ్రామ్ మీ ఆవిడ చూసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నిసార్లు నేను కరెంట్ పోగొట్టగలను. నా దృష్టిలో
మిగతావి ఏదో భావాలు ఉన్నటువంటివి రకరకాల పాటలు వందే మాత్రం శ్రీనివాస్ చేశాడు, కానీ దిస్ ఇస్ ది బెస్ట్ సాంగ్ ఆఫ్ హిస్ కంపోజిషన్స్. దిస్ ఇస్ ది బెస్ట్ ఆఫ్ హిస్ కంపోజిషన్స్. నాకెందుకో ముందుగా ఈ పాటకి ఆర్కెస్ట్రేషన్ చేసిన అతనికి నేను నమస్కారం పెడుతున్నాను. ట్యూన్ కంపోజ్ చేసినటువంటి వందేమాత శ్రీనివాసరావుకి దండం పెడుతున్నాను. ఏంటమ్మా సంగతులు అంత బ్రహ్మాండంగా పలుకుతాయి నీకు. చాలా బాగా పాడా ఈ పాట. ధన్యవాదాలు సార్. తెలుపలేక ఏంటి అది, ఆ లైన్ పాడు. తెలియరాక తెలుపలేక. అది తెలుపలేక. ఎందుకు పాకు ఒత్తు కాకు ఒత్తు ఇస్తున్నావు? తెరిచినప్పుడు తెరిచి మాట ఇలా పాడుతున్నాం అన్నమాట. అది జనరల్గా తమిళం మాతృభాష అయిన వాళ్ళు మాట అని రాయాలంటే వాళ్ళు మా టా రాయరు, ఇట్ రాసి టా రాస్తారు. కారణం ఏంటంటే ఆ ఇట్ కనుక పెట్టకుండా టా రాస్తే అది టాను డా అనే అవకాశం ఉంది. మాటాను వాళ్ళు మాడా అని పాడవచ్చు. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఇట్ట రాసుకుంటారు మాట అని. చెప్పనా తప్పించితే మిగతా ఎక్కడా ద్విత్వం లేదన్నమాట. తెలుపలేక తెలియలేక అలా ఉంటే బాగుంటుంది. ఎందుకు వాటి మీద ద్విత్వం చేస్తే దాని మజా పోతుంది. సో అంతకంటే బట్ యువర్ సింగింగ్ వాజ్ సో స్వీట్, సో సునోరస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు క్యాన్సర్ని జయించి బయటకు వచ్చారు. అందులో ఒక కవికి కలం మాత్రమే కాదు, కంఠం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తను ఎంత బాధపడ్డారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని చూసి నేను తెలుసుకున్నాను అనమాట. ప్రతిదీ రాసే తన భావుకథను కూడా, తన రెస్పాన్స్ను కూడా రాసి చూపించవలసి వచ్చింది. ఆయనకు క్యాన్సర్ వచ్చి స్వరపేటికను తీసేసిన తర్వాత ఒక కవికి అది ఆ బాధ ఏమిటనేది నేను అర్థం చేసుకోగలను. మోర్ దాన్ ది ఫిజికల్ పెయిన్, మానసికమైన క్షోభ, దీన్నంతా జయించి మీరు ఆరోగ్యవంతులై వచ్చారు. క్యాన్సర్ ఉందని తెలియగానే కుమిలిపోతున్నారు చాలామంది ఇప్పుడు. ద ట్రామా ఈజ్ సో మచ్. మీరు వాడికి చెప్పే సలహా ఏంటి? నేను స్పష్టంగా ఒకటి చెప్పగలనండి. ఒక తలనొప్పి వస్తే ఎలా తీసుకుంటాం, ఒక జ్వరం వస్తే ఎట్లా తీసుకుంటాం, న్యాయంగా చెప్తే క్యాన్సర్ను కూడా అలాగే తీసుకోవాలండి. ఒక జలుబు వస్తే బయట నుంచి వైరస్ లోపలికి వచ్చి ఇట్ ఈస్ క్రియేటింగ్. ఒక రకమైనటువంటి ధైర్యం తెచ్చుకోవడానికి నేను చేసింది ఏమిటి అంటే, శత్రువు బయట నుంచి వస్తే ఏ ఆయుధం పట్టుకొస్తాడో మనకి తెలియదు, కానీ ఈ క్యాన్సర్ అనే శత్రువు నా లోపల ఉన్నాడు. బై ద హెల్ షుడ్ ఐ బీ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. వాడి గురించి, నా లోపల ఉండేటువంటి వాడి గురించి నేను ఎందుకు భయపడాలి? నేను నిజంగా చెప్పగలనండి, నేను బతకాలి అనేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి లోపల ఒక ఫైట్ మనలో, మనతోటి మనం చేసుకునేటటువంటి యుద్ధం ఇది. అందు గురించి ఆ ధైర్యం కనుక ఉన్నట్లయితే, క్యాన్సర్ గురించి ఎవరు విన్నా కానీ మొట్టమొదటి ఏమనుకుంటారంటే నేను చచ్చిపోతాను, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు. కానే కాదు. ఇంకొకటి, నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది, నాకు తెలిసింది 3rd స్టేజ్లో ఉండగా అండి. డాక్టర్ చెప్పడం ఏంటంటే మేబీ మే నాట్ బీ, వారు చెప్పడం ఏంటంటే దిస్ ఈజ్ యూ ఆర్ ఇన్ ద 3rd స్టేజ్ చెప్పాలి కనుక చెప్తున్నాను. ఐ టుక్ ఇట్. ఒక్కోసారి ఏమనిపించేది అంటే, బెడ్ మీద ఉండేటప్పుడు ఇట్ వాజ్ లైక్ పడుకున్నట్లాగే ఉండిపోయేవాళ్ళం అండి. ఏదో స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు. ఇవ్వగానే నేనేం చేసేవాడిని అంటే, అక్కడ నర్సులు అందరూ అప్ప అప్ప అని పిలిచేవాడు నన్ను. వాళ్ళందరినీ చుట్టూతో కూర్చోబెట్టుకుని పాటలు పాడేవాడిని. ఎందుకంటే డైవర్ట్ యువర్ మైండ్ ఫస్ట్. క్యాన్సర్ నాకు వచ్చింది అనే ఆలోచన రాకూడదు, దాన్ని మర్చిపోండి. టేక్ ద ట్రీట్మెంట్. డెఫినెట్గా అందులోంచి ఎవరైనా బయటికి రావచ్చు. ఏ ఒక్కరు నాకు ఫోన్ చేసినా, నాకు ఈమెయిల్ చేసినా, వారి ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఇక్కడి నుంచి పైదాకా వెళ్ళి వెనక్కి వచ్చాను కనుక ఈ దోవలో ఉండే కష్ట నష్టాలన్నీ నాకు తెలుసు కనుక నేను ఖచ్చితంగా వాళ్ళకి చేయగలను. వాట్ ఎవర్ ద సజెషన్స్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. తర్వాత గాయని అశ్విని రామ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభల అశ్విని తిరుపావని. మా అమ్మగారి పేరు పార్వతి, మా నాన్నగారి పేరు కృష్ణప్రసాద్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శాస్త్రీయ సంగీతం మొదట కళ్యాణి గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రస్తుతం వివిఎస్ భార్గవ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఎంకామ్ కంప్లీట్ చేశాను. అమ్మా నాన్న వచ్చారా? అమ్మ వచ్చారు సార్. నమస్కారం అమ్మా, స్వాగతం మీకు. అశ్విని ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం పొగళేంది, గానం వాణి జయరాం, స్వాతి కిరణం సినిమా నుంచి తెలిమంచు కరిగింది.
తెలుగు సినిమా గీతాన్ని అత్యున్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళినటువంటి కవుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒకరు. పాటకి సంస్కారం అద్దటం ఎలాగా అంటే, సిరివెన్నెల రాసిన ఏ పాటను చూసినా కానీ ఆ సంస్కారపు ఆ గంధం కనిపిస్తుంది. పాట కోసం శ్రమించే ఒక శ్రామికుడు నాకు తెలిసి ఎవరంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు సినీ గీతం అనేటటువంటి సరస్వతికి బంగారు మువ్వలు తొడిగినటువంటి వారు ఎవరంటే కేవి మహాదేవన్ గారు. ఆ మువ్వ మోగేటప్పుడు ఆ లోపల చిన్నది ఉండాలి, అది మోగటానికి, అది పొహళేంది గారు. చాలా చక్కగా మీరు ప్రజెంట్ చేశారు. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మహాదేవన్ గారు పాటల్లో తెలుగుదనం అంత బాగా వినిపించడానికి ముఖ్యమైన కారణం పొగళేంది. పొగళేంది తెలుగు మీద మక్కువతో తెలుగు నేర్చుకుని తెలుగులో కవిత్వాలు రాశారు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయనకు వ్రాయస కాడుగా కూడా నేను పనిచేశానని. చాలా చక్కటి భావుకత ఉన్నటువంటి కవి, తెలుగులో పొయిట్రీ చెప్పేవాడు ఆయన. అందుకని తెలుగు మీద ఆయనకు ఆ పట్టు ఉంది. అర్థం చేసుకొని కంపోజ్ చేస్తున్నప్పుడు గురువుగారు కొన్ని మార్పులు చేర్పులు ఇద్దరు కలిసి చేయడం అనేటటువంటి జరిగింది. అలాంటి కాంబినేషన్లో వచ్చినటువంటి పాట. విశ్వనాథ్ గారి సినిమాలో ఎప్పుడూ సంగీతానికి అక్షరానికి చాలా అద్భుతమైనటువంటి స్థాయిని ఇస్తారు. నువ్వు పాడిన దాంట్లో నాకు ఏం పొరపాట్లు కనిపించలేదమ్మా. ఇలాంటి పాటలు ఒక్క చోట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని చోట్ల బాగుంది, ఎక్కడో ఒక్క చోట తరిరరా తలుపు తీయనా ప్రభు, ఆ నోట్ కనుక అటు ఇటు అయిందంటే మాత్రం చాలా ఇబ్బందికరం అయిపోతుంది శృతిలో. కానీ ప్రతిసారి చాలా పర్ఫెక్ట్గా పాడావు, ఎక్కడో ఒక చోట కొంచెం అటు ఇటు అయింది. అదర్వైజ్ చక్కటి గాత్రం, చక్కగా పాడావు. వాణిజ్యరామ్ గారు అంత చక్కగా ఆలపించారు. గాడ్ బ్లెస్ యూ. మీకు చాలా కథలు రాశారు, ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు వాటన్నిటిని కూడా. ఇది ఓకే. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా మీరు రాసినటువంటి వాళ్ళు అన్న పుస్తకం గురించి సంక్షిప్తంగా మాకు చెప్పగలుగుతారా? అంటే చిన్నతనం నుంచి ఈ ఆధ్యాత్మిక ఆ మార్గం అంటే చాలా ఇష్టం అండి. చేతిలో డబ్బులు లేకుండా ఎక్కడికైనా పెడితే అమ్మవారు కనుక మనకి తినటానికి రాస్తే ఉంటుంది, లేకపోతే లేదు అనే ఉద్దేశంతో కొన్నాళ్ళు హిమాలయాల పాదాల దగ్గర, కొన్నాళ్ళు రాజస్థాన్ అడవుల్లోనూ ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను కనుక ఆ ధైర్యం చేయగలిగానండి. చాలామంది మహానుభావులు, ప్రతి వాళ్ళు ఈ లోకానికి వస్తాం, వెళ్ళిపోతాం, మనం అతిథులం అంతే ఈ లోకానికి. అయితే పుట్టడం మనకు తెలుసు, పోవటం మనకు తెలుసు. ఈ మధ్య జీవితం దాని గురించి ఎవరు చెప్పకర్లే, ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు. కానీ అసలు ఎందుకు పుడుతున్నాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, పుట్టక ముందు ఏమిటి, దీని గురించి మాత్రం మహానుభావులు చాలా చక్కగా వివరించి, అంటే వాళ్ళు ఏమి గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వలేదు, కానీ చాలా సింపుల్గా చెప్పినటువంటి వారి యొక్క మాటలే వాళ్ళుగా వచ్చింది. చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు మీరు పుస్తకాల ద్వారా. ఏదో ఆషామాషి విషయాలు కాకుండా 10 మందికి ఉపయోగపడేటటువంటి వస్తువును స్వీకరించి మీరు దాన్ని అక్షరబద్ధం చేస్తున్నారు. అది అత్యద్భుతంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఐశ్వర్య దామా. అందరికీ నమస్కారం. నా పేరు దరూరి ఐశ్వర్య. మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, మా నాన్నగారు మధుసూదన్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను శాస్త్రీయ సంగీతం పద్మలత గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే లలిత సంగీతం కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నీ తాలూకు ఎవరైనా వచ్చారు అక్కడికి? అమ్మ నాన్న వచ్చారు. నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి. శుభం భూయాత్. ఐశ్వర్య ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సంగీతం రెహమాన్, గానం చిత్ర శ్రీకుమార్. ప్రేమతో సినిమా నుంచి. ఇన్నళిలా లేదులే, ఇన్నళిలా లేదులే, నాలో ఏదో అలజడే రేగిందిలే. ముంజరి తంజిరి కొంజిక్యో, ముంజరి ముత్తడి చిందిక్యో, మంజరి వర్ణం చుందరి వావే, తాం తిన్నక్క తగదిమి ఆడం తంగడి రావే హోయ్. ముంజరి తంజిరి కొంజిక్యో, ముంజరి ముత్తడి చిందిక్యో, మంజరి వర్ణం చుందరి వావే, తాం తిన్నక్క తగదిమి ఆడం తంగడి రావే హోయ్. തങ്കം കൊലുസല്ലേ കുറുകും കുയിലല്ലേ മാരണമയിലല്ലേ ഹോയ്. തങ്കം കൊലുസല്ലേ കുറുകും കുയിലല്ലേ മാരണമയിലല്ലേ.
கிளியே குக்குரு குரு குரு கூவி குருகி குன்னி மரத்தை ஊயல்லாடி கூடுக குக்கி கூட்டு வெளிக்கண்ணே மாற நின்னை கூவி குருகி கூட்டு வெளிக்கண்ணே குக்குரு குரு குரு கூவி குருகி குன்னி மரத்தை ஊயல்லாடி கூடுக குக்கி கூட்டு வெளிக்கண்ணே மாற நின்னை கூவி குருகி கூட்டு வெளிக்கண்ணே தங்கம் கொலுசல்லே குருகும் கோயிலல்லே மாரண மயிலல்லே ஹோய் தங்கம் கொலுசல்லே குருகும் கோயிலல்லே మారణ మైలల్లే ఇంత అందమే రగిలితే ఎంతకి చల్లారదే మసలిపోతున్న మేనిపై చినుకులైనా చితుకులే జంట పిలుపే లేని మదికి పిచ్చిరేపే ఊహలే చెలియరు ఎంచెను రే మరిగడి చేదలా నిన్నళిలా లేదురే నాలో ఏదో అలజడి రేగిందిలే ఈడు బరువైందిలే ఏదోలా 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 ఇదేంటే నిన్నళిలా చేదులు నాలో ఏదో అలజడి రేగిందిలే ఈడు బరువైందిలే ఏదోలా ఏదోలా చలి చలి ధన్యవాదాలు. కృషితోటి దేన్నైనా సాధించవచ్చు అని మళ్ళీ మళ్ళీ రుజువుపరచడానికి చాలామంది పుడతారు. అటువంటి వాళ్ళలో ఏఆర్ రెహమాన్ గారు ఒకరు. డబ్బింగ్ పిక్చర్కి మాటలు రాయటం పాటలు రాయటం అంటే ఇది కత్తిమీద సామండి. ఇది నేను చెప్పిన మాట కాదు. శ్రీశ్రీ గారిని అడిగారు, ఏమండి డబ్బింగ్ సినిమా పాట ఏంటంటే 10 అడుగులు పొడుగు 10 అడుగులు వెడల్పు ఉండే ఒక గదిలో 200 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడితే ఎలా ఉంటుందో డబ్బింగ్ సాంగ్ రాయటం అది అని చెప్పారు. అది శ్రీశ్రీ గారు చెప్పినటువంటిది. ఎందుకంటే వారు మాకు పితామహులు ఎవరంటే శ్రీశ్రీ గారి దగ్గర నుంచే ప్రారంభమైంది. అద్భుతంగా ఇది మసలిపోతున్న మేనిపై చినుకులే చితుకులే. ఎంత అద్భుతమైనటువంటి పదం అంటే కాలిపోతున్న ఒంటి మీద నీళ్లు చల్లినా కానీ మంటలో చితుకులు వేస్తున్నట్టే అన్నంత అద్భుతమైనటువంటి అంత చక్కగా ఒక డబ్బింగ్ పాటలో పదాల్ని పొదిగిన తమ్ముడికి సీతారామ శాస్త్రి గారికి చాలా చాలా ఆనందంగా నా ఆనందాన్ని తెలుపుకుంటూ అంత చక్కగాను మీరు పాడారు, చక్కగా పాడారు. ప్లీజ్ గెట్ అవే. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. యువర్ డైనమిక్స్ నాకు చాలా నచ్చింది. ది వే యూ ఎంజాయ్డ్ ఇట్ బికాస్ ఇట్స్ వెరీ టఫ్. దే ఆర్ సింగింగ్ లౌడ్ అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హార్మనీ ఆన్ ది వాయిసెస్. ఆ చివరిన పాడడం చాలా కష్టం. ఎంత శృతి సుభగంగా ఉందో అంత బాగుంది. యూఆర్ జస్ట్ సింగింగ్ విత్ ఎ స్మైల్, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు కూడా అద్దరు కొట్టేశారు వాళ్ళు. మా వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటాను నేను. ఇవన్నీ అంత ఈజీగా వాయించేది. ఒక్కసారి ఒక్క తప్పు కూడా లేకుండా ఒకసారి ఎలా వాయిస్తారండి? ఎంత రీడింగ్ కెపాసిటీ ఉండాలి, ఎంతెంత ఉండాలి అందులో. ఇక్కడ దీంట్లో కూడా చిన్న చిన్న సౌండ్స్. ఈ రెహమాన్ 256 ట్రాక్లు పెట్టి దాంట్లో పెట్టినవన్నీ కూడా ఇవాళ 9 మంది కూర్చొని ఇక్కడ అవన్నీ ప్రొడ్యూస్ చేయాలి యాజ్ ఇట్ ఈజ్గా అంటే అది వాళ్ళ మేధ, వాళ్ళ అనుభవం, దాని వెనకాల వాళ్ళ కృషి ఇవన్నీ ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. సుధేష్ణ రాతల్లి. అందరికీ నమస్కారం. నా పేరు సుదేష్ణ కొర్రపాటి. మా అమ్మగారి పేరు శ్రీమతి రామలక్ష్మి. మా నాన్నగారి పేరు మహేష్ బాబు గారు. నేను శాస్త్రీయ సంగీతం ఇదివరకు పల్లవి ఉపేంద్ర గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే వేమూరి సీత గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రస్తుతం ఎన్సి పార్థసారథి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే లలిత సంగీతం రామాచరి కొమాండోరి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. వచ్చారా అమ్మా నాన్న ఇక్కడికి? అమ్మగారు వచ్చారు సార్. నమస్కారం అండి, స్వాగతం మీకు. గాడ్ బ్లెస్ యూ. సుధేష్ణ గారు ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర. డాన్స్ మాస్టర్ సినిమా నుంచి రానేల వసంతాలే. అలాగే
ఇళయరాజా గారికి నేను పాటలు రాశానండి. అంటే వారిని చూడకుండా చాలా పాటలు రాశాను. చిన్నరాయుడు టైంలో నన్ను పిలిచి పాటలు రాయమన్నారు, ట్యూన్లన్నీ రాశాను. వారి దగ్గరికి వెళ్ళమన్నారు. సో నేనేం చేశానంటే ఇళయరాజా గారిని మొట్టమొదటి కలుస్తున్నాం కదా అని ఆనందంతో వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న వెంటనే, సార్ ఇది நீங்கள் சொன்னாరు పాట నా ఎడుదురా అనుకుంటా నేను మొదలు పెట్టానండి. వెంటనే అన్నారు, కవింజరే నీ పేస వేండా, డోంట్ టాక్, ఐ విల్ లెర్న్ తెలుగు అండ్ టాక్ టు యూ బట్ డోంట్ కిల్ మై తమిళ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ హీ డోంట్. తర్వాత ఒక ఋషి తన ధ్యానం ఎంత ఏకాగ్రతతో చేస్తారో, అంటే ఒక స్థాయిలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్యానంలోంచి పుట్టుకొస్తాయా వారి రాగాలు అన్నట్టుగా అనిపిస్తాయి. వేటూరి గారి ముద్ర, వేటూరి గారి సంతకం, ప్రతి లైను ఏంటంటే నేను ఎప్పుడు ఒకటే అనుకుంటానండి, రైటర్స్ ఉన్నాము బట్ హీఈస్ అ రైటర్స్ రైటర్. ప్రేక్షకులు పాటల కోసం ఎదురు చూడటం వేరు, వేటూరి గారి పాట రాస్తే ఏం రాశారు అని మేము ఎదురు చూస్తాం. అది ఆయన ముద్ర, వేటూరి గారి ముద్ర. అమ్మ చాలా చక్కగా పాడారు, చక్కటి గొంతు, స్పష్టంగా, క్లీన్గా, హాయిగా, సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. సంగతులన్నీ ఇంకొంచెం శుభ్రంగా ఉండొచ్చమ్మా, అవి స్లోగా ప్రాక్టీస్ చేయి. తరిరారి తానీనా ఆ లైన్ ఒకసారి ఊరికే పాడమ్మా, ఏ లిరికైనా పర్వాలేదు. ఓకే, అది చాలా మంది అక్కడే చిన్న గాంధారానికి వచ్చేస్తుంటారు అనమాట. అది కార్డ్ ప్రోగ్రెషన్ అలా వినిపిస్తుంది. తానీన తానా దరిరనా, మోస్ట్ ఆఫ్ ది టైం నేను వింటున్న వాళ్ళందరూ కూడా తానాని నా అక్కడే చిన్నగారికి వచ్చేయడానికి ట్రై చేస్తారనమాట. దట్స్ ఫైన్. సంగతులన్నీ కూడా బాగా ఉండాలి. తానాని తారిరి నానా, అది ఎన్నిసార్లు వచ్చినా అది మాత్రం కొంచెం జిలేబీ జీరాలా ఉంది కానీ జిలేబీ చుట్టలా లేదన్నమాట. కానీ మంచి పాట చక్కగా ప్రజెంట్ చేసినందుకు శతధా ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు ప్రముఖ కవి శ్రీ భువన చంద్ర గారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆయన ఇంకా సినిమాకు సంబంధించిన పాటలు రాయాలి, ఆయన అనుభవాలన్నీ కూడా కాగితం మీద పంచాలి, మనందరికీ ఇవ్వాలి అని మనసారా కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ వారం అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన ప్రకటించిన వారికి గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు ఇస్తున్నటువంటి 10,000ను మన ముఖ్య అతిథి ద్వారా ఇప్పించడం. ఆ 10,000 ఇవాళ పొందుతున్న చిరంజీవి సుగంధిని. చిలకల కొనికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. హలో రాక్ స్టార్, ఐ యామ్ యువర్ ఏంజెల్, అరే యువర్ రాక్ స్టార్, ఐ యామ్ సింగర్. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నిస్తం. వాళ్ళ కోరూల్ వీళ్ళ కోరూల్ పెట్టమనడం తప్పు కాదా? తప్పు తప్పే, పెద్ద తప్పే, తప్పు తప్పే, సుత్త తప్పే. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసే